1000 కోట్లు ఉంటే ఒకప్పుడు అద్భుతం. కానీ ఇప్పుడు అనుకుంటే 6 అంటే 6 రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్ళకి 1000 వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్ పై నెక్స్ట్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది? అది కూడా మళ్ళీ సౌత్ కి సాధ్యమా? బాలీవుడ్ నుంచి మేమున్నామంటూ ఎవరైనా వస్తున్నారా? చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. పుష్ప 2కు వస్తున్న వసూళ్లు చూశాక 1000 కోట్లు వసూలు చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. 14 రోజుల్లోనే ఈ చిత్రం 1500 కోట్ల వైపు అడుగులేస్తోంది. దీనికి ముందు బాహుబలి 2, కేజీఎఫ్ 2, RRR, జవాన్, పఠాన్, కల్కి సినిమాలు మాత్రమే 1000 కోట్లు దాటాయి. ఇందులో 2 మాత్రమే బాలీవుడ్, 4 టాలీవుడ్ నుంచొచ్చినవే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2కు మాత్రమే 1000 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్లో వార్ 2కు తిరుగుండదు. హిందీలో ఎలాగో హృతిక్ ఉన్నారు. పైగా దేవరా, RRRతో తారక్కు ఫ్యాన్స్ వచ్చారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అందుకే నెక్స్ట్ 1000 కోట్ల సినిమాల రేసులో వార్ 2 ముందుంది. వార్ 2 మినహాయిస్తే తర్వాతంతా 1000 వాలా రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే. కన్నడం నుంచి కాంతారా 2తో పాటు యష్, టాక్సిక్కు ఆ ఛాన్స్ ఉంది. ప్రభాస్, ఫౌజీకి 1000 కోట్లు కాదు, దానికి మించి కలెక్ట్ చేసే సత్తా ఉంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, రజనీ, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ కూడా 1000 కోట్ల రేసులోనే ఉంది. మరి వీటిలో ఏది ముందు 1000 వాలా పేలుస్తుందో చూడాలి. కాలీవుడ్ నుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. 2.0 మాత్రమే 700 కోట్ల క్లబ్లో చేరింది. తెలుగు, హిందీలోనూ మ్యాజిక్ చేస్తేనే కూలీ అయినా 1000 కోట్లు వసూలు చేసేది. ఇక ప్రభాస్, రాజాసాబ్ను ఈ రేసులోంచి తీసేయలేం. క్రేజ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే ప్రభాస్ మరో 1000 వాలా పేల్చినా పేలుస్తారు. చూడాలిక ఏం జరుగుతుందో మరి.